హాయ్ గైస్. సో టుడే మేము మార్నింగ్ 4:30 అలా స్టార్ట్ అయ్యాము భీమవరం నుంచి. వి రీచ్డ్ రాజమండ్రి అట్ 7:30 ఐ థింక్. రాజమండ్రి రీచ్ అయ్యేసరికి వర్షం గట్టిగా పడిపోయింది. సో మేము ఒక ప్లేస్లో ఆగి రెయిన్ కోట్స్ అవి వేసుకొని బ్యాగ్స్లో అన్నీ పెట్టేసుకొని ప్రొటెక్షన్స్ అన్నీ వేసుకొని వీ స్టార్టెడ్. సో అలా రంపచోడవరం వరకు మేము రీచ్ అయ్యాము. సో రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్ళాలి. టైం ఆల్మోస్ట్ ఎంత అయింది? టైము 9:30 అయిపోయింది. టైము స్లోగా వచ్చేసరికి, అంటే రోడ్స్ స్లిప్పరీగా ఉన్నాయి. ఆల్రెడీ వర్షం పడి ఇక్కడ మారేడుమిల్లి రంపచోడవరం అంతా తడిచిపోయింది. మేబీ నైట్ కానీ గట్టిగా గాలేసి ఉండొచ్చు. సో చెట్లు అవి చాలా పడిపోయి ఉన్నాయి. ట్రావెల్ చేసే వాళ్ళు కూడా తక్కువే ఉన్నారు. మేము వర్షానికి భయపడి రాలేదనుకుంటా. సో ఈరోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చూడొచ్చు, వెదర్ చాలా బాగుంది. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో. చాలా భయపడుతూ వచ్చాము, వర్షం పడుతుంది, సో మనం ట్రిప్ అనుకున్నదంతా వేస్ట్ అవుతుందేమో, క్యాన్సిల్ అవుతుందేమో అని అనుకున్నాము. వర్షం పడలేదు, సో హ్యాపీ. మారేడుమిల్లి వెళ్ళి టిఫిన్స్ చేసేసి అక్కడ ఉన్న లైక్ ట్రైబల్ పీపుల్ విలేజెస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాము మేము. సో 1 year నుంచి జాబ్స్ అని చెప్పేసి హెక్టిక్ లైఫ్తో లీడ్ చేస్తూ ఉన్నాం. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ, ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అన్నీ ఫేస్ చేసి, సో పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు చాలా రోజుల నుంచి. అసలు ఎక్కడికన్నా వెళ్ళిపోతాం అని చెప్పేసి నేను మా హస్బెండ్ అనుకున్నాము. సో ఫైనల్లీ దేవుడి దయ వల్ల ఈరోజు స్టార్ట్ అయ్యాము. వన్ డే జస్ట్ నిన్నే ప్లాన్ చేసుకున్నాం ఇలా అని చెప్పేసి. మారేడుమిల్లి ఆల్రెడీ 2 times వచ్చాం, కానీ మాన్సూన్ సీజన్లో రాలేదు. సో ఏదో ఊరికే వచ్చి ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోవడం కాకుండా వీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ. సో మారేడుమిల్లి వెళ్ళి అక్కడ ఉన్న విలేజెస్, ట్రైబల్ పీపుల్ విలేజెస్, అక్కడ ఏదో అంటారు కదా, కోయదొరలు, కొండదొరలు, ఇంకేవో నేమ్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్షన్ పెంచుకొని ఏమైనా కొత్తగా తెలుసుకుందాము అని చెప్పేసి వెళ్తున్నాము. సో ప్లీజ్ సపోర్ట్ us guys. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి మ్యాప్ పెట్టారు ఇక్కడ రోడ్ సైడ్. కాతేరు హైవే నుంచి కోకవరం, చింతూరు, సో అటువైపు నుంచి వస్తే కనుక, సో రంపచోడవరం నుంచి ఇంకా స్ట్రైట్ వెళ్ళి రైట్ సైడ్లో మారేడుమిల్లి ఉంది. సో అక్కడికి మనం వెళ్ళి రీచ్ అయ్యి టిఫిన్స్ అవి చేసి అక్కడ నుంచి అక్కడ ఉన్న విలేజెస్ 70 villages ఉంటాయని అన్నారు. సో ట్రైబ్స్ ఉంటాయి కొండ, సో అలాంటి ట్రైబ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మనం ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాము. సో మనకి ఇక్కడ ఒక పర్సన్ ఎదురయ్యారు, వాళ్ళని అడుగుతాం. రోడ్డు బాగోదంట, అటు సైడ్ రోడ్డు బాగుంటుంది. సో ఇటువైపు రోడ్ అయితే బాగోదు అని చెప్పారు. ఇటువైపు వెళ్దామని చెప్పి ట్రై చేసాం కొత్త రోడ్లో. సో అసలు రోడ్ బాగోదు, ఇటు సైడ్ వెళ్తా అని చెప్పేసి అన్నాడు తను. ఎటు వెళ్ళినా రంపచోడవరమే అంట. సో లెట్ స్టార్ట్. సో ఫైనల్గా స్పాట్కి అయితే రీచ్ అయిపోయాం. ద మోస్ట్ ఫేమస్ మారేడుమిల్లి వ్యూ పాయింట్, అందరూ చూసే ఉంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. జస్ట్ ఇందాకే వర్షం పడి ఉంటుంది నాకు తెలిసి. సో రోడ్స్ అవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, వచ్చిన దారి వే అంతా అసలు ఫుల్ గ్రీనరీ అనమాట. సో మనం చూసుకోవచ్చు. ఓకే, రోడ్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. నాకు ఈ రోడ్ అంటే చాలా భయం. మా హస్బెండ్ ఇక్కడ ఏదో చేస్తున్నారు బైక్ అంటే ప్రాణం. సో ఇప్పుడు ఏదో అయ్యింది దీనికి. ఏమైంది బైక్కి? చిన్నగా చైన్కి ఏదో ప్రాబ్లం వచ్చింది. బండి మొత్తం మట్టి అయిపోయింది. సో బైక్ని పాపం చెక్ చేసుకుంటున్నారు చేతులతో. ఏంటో చెప్పు. చూడండి అక్కడ వ్యూ పాయింట్ దగ్గర అందరూ ఆకి సెల్ఫీస్ తీసుకొని ఫొటోస్ తీసుకుంటున్నారు యాజ్ యూజువల్. ఇది ఒక మోస్ట్ ఫేమస్ స్పాట్ కదా.